ఏపీలో ఎన్నికలు హామీగా ఉన్న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయల మొత్తాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయలతో కలిపి 7,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. అన్నదాత సుఖీభవ విడుదల చేసిన తొలి రోజే 99.98% మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మంది రైతులకు వివిధ కారణాలతో నిధులు జమ కాలేదు. ఇటువంటి వారంతా ఆందోళన చెందాల్సిన పని లేదని, తప్పిదాలను సరిచేసి అర్హులుగా చూపించుకుంటే ఖాతాల్లో నిధులు జమ అవుతాయని చెప్పుకొస్తున్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్ర సాగు సాయం కింద కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏటా 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు సీఎం చంద్రబాబు. అర్హుడైన ప్రతి రైతుకు సాయం అందాలని, తప్పులుంటే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రధానంగా వెబ్లాండ్, ఆధార్ సీడింగ్ విషయంలో చాలా మంది రైతులకు సాంకేతిక సమస్యలు వచ్చాయి. అటువంటి వారికి నిధులు జమ కాలేదు. అయితే ఇటువంటి వారందరికీ అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టు 3 కంటే ఆదివారం నుంచి అభ్యంతరాలు, సవరణలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 44.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యాయని తెలిపారు. అయితే ఈ కేవైసీ సమస్యలున్న వారి విషయంలో మాత్రం నిధులు జమ కాలేదన్నారు. ఎన్పీసీసీఐలో చురుగ్గా లేని, మ్యాప్ కాని అకౌంట్లను బ్యాంకుకు వెళ్లి యాక్టివ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్పుడే వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెబుతున్నారు. నిధులు జమ కాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా నిధులు జమ కాకుంటే గ్రామాల్లో ఉండే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు.